5 ఏళ్ల క్రితం త్రిష సమర్థ్ సింగ్‌ని పెళ్లి చేసుకుంది. సమర్థ్ సింగ్ ఒక క్రిమినల్ లాయర్. సమర్థ్ సింగ్ యొక్క మదర్ గిరిబాలా సింగ్ ఒక రిటైర్డ్ జడ్జి. సో పెళ్ళైన కొత్తలో బాగానే ఉండేది. అన్ని ట్రిప్పులు తిరిగారు. అంతా బాగానే ఉండేది. ఏమైందో తెలీదు కానీ త్రిష తన ఫ్రెండ్స్‌తో వీళ్ళు నన్ను హింస పెడుతున్నారు. నేనిక్కడ ట్రాప్ అయ్యాను అంటూ మెసేజెస్ చేయడం స్టార్ట్ చేసింది. అలాగే ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు జరిగాయని సమాచారం. ఆమె తన పేరెంట్స్‌తో కూడా చాలా సార్లు ఇలా చెప్పింది. నేను చాలా స్ట్రెస్‌లో ఉన్నాను. నా వల్ల కాదు. నేను ఇంటికి వచ్చేస్తాను అన్నట్లు. పేరెంట్స్ సర్ది చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే మేమే వచ్చి మాట్లాడదాం. నువ్వేమి ఇక్కడికి రావద్దు అన్నారు. ఇలా అడిగిన కొన్ని రోజులకే తను భోపాల్ నుంచి నోయిడాకి టికెట్స్ బుక్ చేసుకుంది. ఆ తర్వాత ఒక సీసీటీవీ ఫుటేజ్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. అందులో త్రిష ఫోన్ చూస్తూ మెట్లెక్కుతుంది. అలా వెళ్ళిన ఒక గంట తర్వాత సమర్థుతో పాటు ఇంకో ముగ్గురు కలిసి త్రిషాని కిందకి తీసుకొస్తుంటారు. ఏమైందని సమర్థని అడిగితే తను ఆత్మహత్య చేసుకుందని, మేమే కాపాడి సిపిఆర్ కూడా చేశాం, ఫలితం లేకపోవడంతో హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అని చెప్పాడు. ఆ తర్వాత జరిగిన ఏ సంఘటనలపై ఇంకా క్లారిటీ అయితే లేదు. అసలు ఏం జరిగింటుంది? త్రిష నిజంగానే ఆత్మహత్య చేసుకుందా, లేదంటే ఇదంతా కట్టుకథలా? ఇంకా అధికారిక దర్యాప్తు పూర్తి కాలేదు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్త నిజమని నమ్మకండి. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి.